బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తమిళనాడు నుంచి ఏపీ వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, వాతావరణం మారుతున్న నేపథ్యంలో మరి ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? దుర్గా, చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇది ఉత్తరాంధ్రాకు సంబంధించినటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు అటు అనకాపల్లి జిల్లా, ఇటు అల్లూరు జిల్లాతో పాటు ఆ మన్యం జిల్లా అయినటువంటి పార్వతీపురంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ఇప్పటికీ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా విశాఖలో పలు చోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఎడతెరిపి లేనటువంటి వర్షాల కారణంగా కూడా ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తుంటే ఏదైతే ఆ డ్యూటీలకు వెళ్లాల్సినటువంటి వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ నేపథ్యంలో మరికొద్ది రోజులు అంటే వారం రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో మరో 2-3 రోజుల్లో ఇది తుఫానుగా కూడా మారే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది తమిళనాడు వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కూడా తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. దీంతో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని లక్షణ చర్యలు కూడా తీసుకోవాలంటే ఇప్పటికే ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే అప్రమత్తమైనటువంటి అధికారులు ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రక్షణ చర్యలు తీసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలంటే కూడా ఇప్పటికీ రాష్ట్ర విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి ఎంతో కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏదైతే గత 2 రోజుల్లో కూడా విశాఖలో కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు అయితే తీసుకుని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మన్యం ప్రాంతమైనటువంటి ఆ పార్వతీపురంతో పాటు అల్లూరు జిల్లాలో ఈ ప్రాంతాల్లో కూడా జోరునైతే వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఆ రహదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల కొండ ప్రాంతాలు అయితే కూడా విరిగిపడేటటువంటి అవకాశం ఉంది. నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్నారంటే ఎప్పుడైతే అధికారులకు సూచనలు జారీ చేశారో అలాగే ఏదైతే ఆ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లోతట్టు ప్రాంతాలందరూ సంబంధించినటువంటి ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే ఆ దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో మరో 2-3 రోజుల్లోనే ఇది తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.